హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఎవ్రీడే మనం డిఫరెంట్ బాటిల్స్ యూస్ చేస్తూ ఉంటాం. అటు వాటర్ బాటిల్స్ కావచ్చు, లేకపోతే మనం క్యారేజెస్‌కి కట్టుకునేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న జార్స్ కట్టుకుంటూ ఉంటాము. పచ్చడి బాటిల్స్ ఉంటాయి. అయితే వీటన్నిటి నుంచి ఏంటంటే మనం ఏంటంటే ఈ వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా వాటర్ ఏసి ఇలాగ గిలగొట్టిన వెంటనే క్లీన్ అయిపోయిందని చెప్పి వదిలేస్తూ ఉంటాం. కానీ దాని లోపల ఏర్పడిన ఆ డస్ట్ పార్టికల్స్ లేకపోతే ఆ లోపల మనం ఏంటి చేయి పెట్టి తుడవలేము. చేయి పెట్టి కడగలేము. చేయి పెట్టి సబ్బు పెట్టి కూడా రుద్దలేము. మరి అటువంటి టైంలో ఏం చేయాలి? ఆ బాటిల్స్ లోపల ఉన్న డస్ట్ అనేది ఎలా బయటికి రావాలి అనుకుంటున్నారా? సో, అందుకనే అనమాట ఈ బ్యూటిఫుల్ టిప్ అండ్ వెరీ యూజ్‌ఫుల్ టిప్‌తో ఈరోజు మీ ముందుకైతే రావడం జరిగింది. అండ్ ఫస్ట్ టైమ్ గానీ ఎవరైనా మా వీడియోస్ గానీ చూస్తున్నట్టయితే డెఫినిట్‌గా మాకు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ కూడా అందజేయండి. అండ్ చాలా టిప్స్ అయితే మా వీడియోలో ఉండడం జరిగింది. మీకు బ్యూటీకి సంబంధించి కానీ, లేకపోతే అందానికి సంబంధించి, లేకపోతే వంటింటి చిట్కాలు గానీ, లేకపోతే హెల్త్‌కి సంబంధించి ఇట్లా డిఫరెంట్ చాలా టిప్స్ అయితే మా ఛానెల్‌లో ఉన్నాయి. మీకు బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో, అయితే ముందుగా మనం వీడియోలోకెళ్దాం. అయితే ఈ టిప్ ఏదైతే ఉందో మీ అందరికీ బాగా యూజ్ అవుతదనమాట. ఇలా చిన్న ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో మనం అంటే చేత్తోని క్లీన్ చేయలేమనమాట. ఓకే. చాలామందేంటంటే బ్రష్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి మార్కెట్‌లో గూడా ఏంటంటే ఈ చిన్న బ్రషెస్ మనకి ఈ యొక్క బాటిల్స్‌లోని పెట్టి క్లీన్ చేసే బ్రషెస్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. అయితే అది ఎంతవరకు అవైలబుల్‌గా ఉంటాయి? దానివల్ల మనం ఏంటంటే ఇది క్లీన్ చేస్తాం. మళ్ళీ దీన్ని తీసి వేరే బాటిల్‌లో పెడతాం. సో, ఇందులో ఉన్నది మళ్ళీ మనం ఆ బాటిల్‌లో పెట్టాల్సొస్తుందనమాట. అయితే అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఏమీ లేదు మన ఇంట్లో ఒక పొటాటో ఉంటుంది కదా! చక్కగా ఆ పొటాటో ఏంటంటే ఒక ముక్కల్లా కట్ చేసుకోండి. ఒక స్లైసెస్ లాగా అంటే పొడుగ్గా మీరు కట్ చేసుకున్నారనుకోండి మీకు బావుంటుందనమాట. అయితే ఈ యొక్క పొడుగ్గా కట్ చేసుకున్న దాన్ని ఈ బాటిల్‌లో వేసేసేయండి. ఆ ముక్కలు ఏవైతే ఉంటాయో 1 లేదా 2 ముక్కలు వేసేసి అందులో వాటర్ ఏసి మూత పెట్టేసి చక్కగా మీరు గిలక్కొట్టారనుకోండి ఈ లోపలున్న డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ పొటాటోస్ అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. అండ్ పొటాటో మనందరికీ తెలుసు లోపల యాసిడ్ లెవెల్స్ ఉంటాయి. అండ్ ఏంటంటే ఎటువంటి బాక్టీరియా ఉన్నా సరే దాన్ని అబ్జర్వ్ చేసుకునే గుణాలుంటాయనమాట. సో, ఈ బాటిల్‌లోని ఏ మూలలోని ఎటువంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే ఈ పొటాటో అన్నది లాగేసుకుంటుంది. అండ్ చాలా ఫ్రెష్‌గా కూడా తయారవుతుంది. మళ్ళీ మీరు దాన్ని పడేసేయొచ్చు. సో, అలాగ మీరేంటంటే ఈ ప్రతి బాటిల్‌లో కూడా ఇట్లా వేసుకొని మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఈ లోపల నుంచి పేరుకుపోయిన మురికి కానీ, లేకపోతే ఆ మరకలు గానీ, జిడ్డు మరకలు గానీ ఏమున్నా సరే మీకు మంచిగా క్లీన్ అయిపోతుందనమాట. సో, ఈసారి నుంచి ఈ టిప్ అయితే యూజ్ చేయండి. మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది. అండ్ మా వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.